అమ్మాయిల అదరహో ఐర్లాండ్తో వన్డే సిరీస్ భారత్ సొంతం. అండర్-19లో రికార్డు ట్రిపుల్ ఐరా 346. 14 ఏళ్ల ముంబై అమ్మాయి ఐరా జాదవ్ 346 నాటు 157 బంతుల్లో అండర్-19 క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారత ప్లేయర్గా రికార్డు సృష్టించింది. నేటి నుంచే ఖోఖో కోలాహలం. తొలి ప్రపంచ కప్కు భారత ఆతిథ్యం. ఆరంభ పోరులో నేపాల్తో ఢీ. కోచ్గా మనోడు. ఖోఖో ప్రపంచ కప్లో పాల్గొన్న భారత మహిళల జట్టుకు తెలంగాణకు చెందిన ఇస్లావత్ నరేష్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. నరేష్ది కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బంజరుపల్లి తండా. బీసీసీఐ కార్యదర్శిగా సైకియా. ఎస్జీఏంలో ఏకగ్రీవ ఎన్నిక. గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ విక్రయించ యూపీలో కొత్త విధానం. నిరుద్యోగ యువతకు 8,500 రూపాయలు. ఢిల్లీ బంద్కు కాంగ్రెస్ మరో వరం. యువ ఉడాన్ యోజనను ప్రకటిస్తున్న సచిన్ పైలట్, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాజీ నిజాముద్దీన్ తదితరులు. హరిత ఇంధన హబ్గా ఏపీ. విదేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతులు. ప్రతి ఇంటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ అందించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతిలో ఏజీఎన్పీ ప్రథమ్ సంస్థ చేపట్టిన ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు. సహజ వాయు మౌలిక వసతుల కల్పన ప్రదర్శన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్. ఇదే సమయంలో స్వర్ణాంధ్ర అభివృద్ధి సాధన కోసం పనిచేస్తున్నాం. నేటి నుంచే మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు భక్తజన కోలాహలం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు ఏర్పాట్లన్నీ పూర్తవడంతో ఆదివారం దేదీప్యమానంగా వెలిగిపోతున్న త్రివేణి సంగమ ప్రాంతం. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేశినేని శివనాథ్. ప్రపంచంలోనే తొలి సామాజిక స్టాక్ ఎక్స్చేంజి 2003లో బ్రెజిల్లో ఏర్పాటైంది. ఆ తర్వాత యూకే, దక్షిణాఫ్రికా, కెనడా, సింగపూర్, పోర్చుగల్, జమైకాల్లోనూ ఈ తరహా ఎక్స్చేంజిలను నెలకొల్పారు. మన దగ్గర 2019-20 బడ్జెట్ ద్వారా కేంద్రం ఈ పద్ధతికి శ్రీకారం చుట్టింది. అలాగే దేశ ఎస్ఎస్ఈలో తొలి సంస్థగా ఎస్ఎస్బీఎస్ ఉన్నతి ఫౌండేషన్ నమోదైంది. ప్రస్తుతానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ఎస్ఈలో 43 సంస్థలు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ఎస్ఈలో 59 సంస్థలు నమోదయ్యాయి. మిగతా స్టాక్ మార్కెట్ విషయాల్లో మాదిరిగానే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఈ వ్యవహారాలను నియంత్రిస్తుంది. సెక్షన్ 12A, 12AA, 12AB కింద చెల్లుబాటయ్యే ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. 80G రిజిస్ట్రేషన్తో పాటు కనీసం 50 లక్షల వార్షిక వ్యయంతో పాటు గడిచిన సంవత్సర కాలానికి సంబంధించి కనీసం 10 లక్షల నిధులు కలిగి ఉండాలని సెబీ షరతులు పెట్టింది. తీపి పానీయాలు పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గ్లూకోజ్ నిరోధకత అసమతుల్యత ఏర్పడి లీకీ గట్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం. అంటే పేగుల గోళ్ల పొర దెబ్బతిని హానికరం. పదార్థాలు రక్తంలో కలుస్తాయన్నమాట. డీఆర్డీఓలో ఆర్అండ్డీకి వెచ్చిస్తున్న మొత్తం భారత్ స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 0.65% మాత్రమే ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ రంగంపై అమెరికా 2.83%, ఫ్రాన్స్ 2.1%, చైనా 2.14%, దక్షిణ కొరియా 4.8% ఖర్చు చేస్తున్నాయని కూడా గుర్తు చేశారు. డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ స్పష్టం చేశారు. 1960లో ఐషాపోర్ రైఫిల్, HF-24 మారుతి యుద్ధ విమానాలు కొంతవరకే విజయం సాధించాయని గుర్తుపెట్టుకోవాలి. అగ్నిపథ్ వంటి క్షిపణులను సమర్థంగా ఉత్పత్తి చేయగల భారత్ లాంటి దేశానికి ఇదే ముందు అనుకూలమైన అంశం కాదు. మహాకుంభమేళా జరిగే స్థలాలు గంగా నదిలో హరిద్వార్ ఉత్తరాఖండ్, క్షిప్రా నదిలో ఉజ్జయిని మధ్యప్రదేశ్, గోదావరి నదిలో నాసిక్ మహారాష్ట్ర, గంగా నదిలో ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్. గంగా, యమున అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద. లాస్ ఏంజెల్స్లో ఆరని అగ్నిగిరిలో కొనసాగుతున్న కాల్పులు. 16కి చేరిన మృతుల సంఖ్య 12.9 లక్షల కోట్లకు పైగా ఆస్తి నష్టం. అదృశ్యమైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు. ఏటా ఇదే సీజన్లో శాంటా అనా గాలులు వీస్తుంటాయి. వీటి వేగం గంటకు 129 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్నికి ఈ రాజ్యంలో కార్చిచ్చుకు ఈ గాలులు జతకలిశాయి. వాటి దాటి విమానాలు, హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో ఆకాశం నుంచి నీరు అగ్నిమాపక రసాయనాల వీలు లేకుండా పోయింది. దాంతో మంటలను అదుపులోకి తేవడం మరింత కష్టసాధ్యంగా మారింది. సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మాణం. భారత హైకమిషనర్కు బంగ్లా సమన్లు. భర్తతో కలిసి ఉండకపోతే భరణం కోరవచ్చు సుప్రీంకోర్టు. న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. భర్తతో కలిసి ఉండకపోతే భార్య భరణం పొందవచ్చని తేల్చి చెప్పింది. సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం పొందడం భార్య హక్కు అని గుర్తు చేసింది. కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో 92 రథాలను నిర్మించారు. 17 ప్రధాన రోడ్లను సుందరీకరించారు.
బల్లకట్లు వంతెనలు కట్టారు. భిన్న భాషల్లో 800 దారి సూచికలు ఏర్పాటు చేశారు. తొలిసారిగా అండర్ వాటర్ రంగంలోకి దింపారు. ఇవి 100 మీటర్ల లోతుకు సైతం వెళ్లి గాలిస్తాయి. అలాగే 120 మీటర్ల ఎత్తులోనూ గస్తీ కాస్తాయి. రోజు వేలాది భక్తులకు కంటి పరీక్షలను 10 ఎకరాల్లో 11 భారీ గుడారాల్లో నేత్రకంను నెలకొల్పారు. భద్రతకు 7 అంచెల కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దేశం నలుమూలల నుంచి 13,000 ప్రత్యేక రైళ్లు ఏర్పడ్డాయి. తప్పిపోయిన వారి కోసం హోయా పాయా కేంద్రాలు ఏర్పాటు చేశారు.